స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా ఆకాశమందు నీవు మంచిది. మరి మరొక పాట పాడుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు మ్యాథ్యూస్ చక్కని కీర్తన పాడుతుండగా అందరం చప్పులు పడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు స్థిరమైనవి నీ ఆలోచనలు ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరిచేరనీయగా, ఆపదలన్నీ తోడనే వరకు ఆత్మలో నెమ్మది వరకు. ఏ తెగులు సమీపించనీయగా,
హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, సమయంలో పాడబడుకుందాం. నూతన గీతంని పాడిదనేటువంటి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనాను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమనే మరువను, ఏ స్థితిలోనైనాను. సమర్పణతో
హల్లెలూయా. అందరూ చెబుదాం బిగ్గరగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకునండి. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన. జాన్వేశ్వరి గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోపు తండ్రి, దయగలిగిన రాజా, ఇప్పటి వరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు నీ స్తోత్రాలయ్యా. ఈ నామాన్ని మహిమ తెచ్చుకున్నారని నమ్ముచున్నాను తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి తండ్రి. దేవా, మా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం ప్రభు. నీ దాసుని మరి నన్ను నీ శిలువ సాటును మరుగుపరుచుకొని వారు ఎత్తుతున్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో నాటబడి నీరు కట్టి ఫలింపులాగా సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మన ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్ర. ఈరోజు ఈ యొక్క కుటుంబ ప్రార్థన కృతజ్ఞత కూడికను మరి ఈ రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి ఇచ్చినటువంటి సమయమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించాలి. ఏది ఏమైనా దేవుడు మనలందరికీ తోడుగా ఉన్నాడు కాబట్టి మరోసారి మనందరము కలిసి పెగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలను ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 50వ అధ్యాయము మరి 10వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకెంతో గొప్ప ధన్యతను భాగ్యమును అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి యొక్క కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించి బద్దులమై ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి కొద్ది మాటలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందనంటే, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినువారు ఎవడు అని చెప్పని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవునికి భయపడేటువంటి వారు ఎవరి మాట వింటారని చెబుతున్నాడండి దేవుడు. చెప్పండి, ఎవరి మాట వింటారంటండి? యెహోవా మాట. ఎవరి మాటని? దేవునికి భయపడి, యెహోవాకు భయపడి దేవుని సేవకుని మాట వింటారు. దేవుని సేవకుని మాట వింటారు. దేవుని సేవకుని మాట వినుట ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈరోజు మనందరం కొద్ది విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. తదుపరి దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము దేవుడు ఏమి చెప్పాడో ఆ మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విని మనందరికి మనం బలపడదాం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనంలో మనకు చదువుకున్నాం. మీలో దేవునికి భయపడి యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? దేవుడు అంటున్నాడు ఆయన సేవకుని మాట వినాలి అని. ఆయన సేవకుని మాట వింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ రోజున మనం చూద్దాం. నిజముగా దేవుని యొక్క సేవకుని మాట వినుట ద్వారా ఒక ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి.
దేవుని సేవకుని మాట వినేవారు ఎలాంటి వారంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఎవరంటండి? మనం చదువుకున్న వాక్యంలోనే ప్రశ్న ఉంది, మనం చదువుకున్న వాక్యంలోనే సమాధానము కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. యెహోవాకు భయపడే ఆయన సేవకుని మాట వినివారు ఎవరు? ఆయన సేవకుని మాట వినివారు ఏమైతారో ఆ ప్రయోజనాలు ఏమిటంటే ఆయన సేవకుని మాట వినివారు యెహోవాకు భయపడేవారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళు దేవుని సేవకుని మాట వింటారు. దేవుని సేవకుని మాట విన్న వారిని దేవుడు ప్రియమైన దేని పెట్టారా ఆయనకు భయపడేవారుగా ప్రకటించాడు బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి ప్రయోజనాలు మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ప్రియ దేని పెట్టారా యెహోవాకు భయపడినటువంటి భక్తులు ఉన్నారు. ఎవరున్నారమ్మా? యెహోవాకు భయపడినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మీ అందరికీ అర్థం కావడం కోసం ఒక మంచి అధ్యాయాన్ని చెబుతా. 128వ అధ్యాయం, కీర్తన గ్రంథము 128వ అధ్యాయం. యెహోవాకు భయపడి ఉండుట వలన కలిగే ప్రయోజనాలు, యెహోవాకు భయపడి ఉండుట వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే చూడండి. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యములో ఏమిటంటే ఆయన సేవకుని మాట వినువారు యెహోవాకు భయపడేవారు. యెహోవాకు భయపడితే ఏమిటి ప్రయోజనం అంటే ఆ యెహోవాకు భయపడి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. అంటే ధన్యులుగా తీర్చిదిద్దబడతారు, ధన్యులైపోతారు. వాళ్ళు మంచి వారు అని పెడతారు, వారు గొప్పవారు అనబడతారు, వాళ్ళు ధన్యులుగా పిలువబడతారు. ఎవరు యందు భయభక్తులు కలిగిన వారు చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు అని పిలువబడతారంటండి. రెండవదిగా నీ చేతుల కష్టాజీతమును నువ్వు అనుభవిస్తావు. ఎవరైతే దేవుని సేవకుని మాట వింటారో వాళ్ళు యెహోవాకు భయపడిన వారు, వారంట చేతుల కష్టాజీతమును అనుభవిస్తారు అంట. యెహోవా యందు భయము కలిగి ఉండటం వలన చేతుల కష్టాజీతం అనుభవిస్తాం. ఈ రోజున మనము మన చేతులతో కష్టపడినటువంటి సొమ్మును మనము తినలేకపోతున్నాం. మనం కష్టపడినటువంటి మన కష్టాజీతం అంతా వ్యర్థమైపోతుంది. చినిగిపోయిన సంచులో వేసినట్లుగా ఏమైపోతుందో తెలియట్లేదండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం, రేయనక పగలనక, కనీసం ఆదివారం కూడా ప్రార్థనకు రాక, ప్రభు సన్నిధిలోనికి ఎదగక, ఎన్నోసార్లు పరికెళ్ళి సంపాదిద్దామని మనం ఎంతో ప్రయత్నాలు చేసి లాభాలు చేకూర్చేటువంటి పనులు చేశాము. కానీ మన సంపాదన అంతా ఏమైపోతుంది, మన కష్టజీతం అంతా ఏమైపోయింది, అనుభవించలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇంకో విషయాన్ని మనం గమనిస్తే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. దేవుని స్తోత్రం. ఎలా ఉండదంటండి? ఏంటి మీరు హల్లెలూయా చెప్పట్లేదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. అంటే భార్యలు ఫలిస్తూ ఉంటారంట ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఎలా చెప్పగలుగుతారు అంటే ఆయన సేవకుని మాట ఎవరమ్మా? ఆయన సేవకుని మాట వినువారు. ఆయన సేవకుని మాట ఎవరైతే వింటారో వాళ్ళే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. కొంతమంది దేవుని సేవకుల మాట వినరు, కానీ మేము దేవుడు అంటే భయం అండి, దేవుడు అంటే భక్తి అని చెబుతూ ఉంటారు. ఏమంటే సేవకుని త్రోసివేస్తారు, సేవకునికి విలువ ఇవ్వరు, సేవకుని మాటకు అసలు ప్రాధాన్యత ఇవ్వరండి. అట్లా వారు మేము భక్తులు అని చెప్పుకున్నా సరే అట్లాంటి వారికి ఏముండదంటండి, పరలోక రాజ్యం. రాత్రి చెప్పుకున్నాం మనం, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, దేవుని చిత్త ప్రకారం నెరవేర్చేవాడే పరలోకానికి చేర్చబడతాడు. ప్రియమైన దేవుని చిత్తం ఏమిటంటే నాకు భయపడిన వారు ఎలా ఉంటారంటే నా సేవకుని మాట వింటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన సేవకుని మాట వింటేనంట చేతులు కష్టజీతం వేస్తామంట, మనం ధన్యులు అనబడతామంట. అదేవిధంగా మన యొక్క ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగిన వాని యొక్క భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, వాని యొక్క పిల్లలు ఒలివ మొక్క వలె ఎదుగుతారంట. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. ఎలాంటి ఆయుష్ అంటండి అంటే మధ్యలో రాలిపోయేటువంటి దరిద్రత ఉండదక. ఎట్లా బ్రతుకుతాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, సేవకుని మాట వినివాడు ఎలా ఉంటాడంటే దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. అంతేవిధంగా ప్రతి బిడ్డలారా, సియోను నుండి యెహోవా ఆశీర్వదిస్తాడు వారిని. ఎక్కడుండి ఆశీర్వదిస్తాడంటండి?
ఆ పరమపట్టణమైన యెరూషలేములో సియోనులో దేవుని యొక్క సింహాసనం మీద నుండి ఎవరైతే దేవుని సేవకుని మాట విని దేవునికి లోబడి భయపడుతూ ఉంటారో వారిని సియోనులో నుండి దేవుడు ఏం చేస్తాడంటండి, త్రోసివేస్తానట్లా ఆశీర్వాదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముదిమి వచ్చే వరకు దేవుడు వారికి మంచి ఆయుష్నిస్తాడు, దీర్ఘాయువునిస్తా ఉంటాడంట. మనందరికీ బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం చూస్తాం మనము. ఏమండి, దేవుని సేవకుని మాట విన్నటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబంలో యజమానుడు కోల్పోయినటువంటి కుటుంబం రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో పరిచారకుడిగా ఉన్నటువంటి ఒక పరిచారకుని భార్య వచ్చిలా మరి మొరపెడుతూ ఉంటది. చదువుకున్న దేవుని వాక్యాన్ని 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో మొదటి నుంచి మనము వాక్యాన్ని చదివితే ఈ రోజున మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి ఎవరి దగ్గరకు వచ్చిందంటండి? ప్రియమైన బిడ్డలారా చెప్పండి, ఎవరి దగ్గరకు వచ్చిందండి? పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది, సేవకుని దగ్గరకు వచ్చింది, ప్రవక్త దగ్గరకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా ఈమె వచ్చి ఉంటుంది కదా, అయ్యా నా భర్త చనిపోయాడు, నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై భక్తి గలవాడే ఉండినని నీకు తెలిసే ఉన్నది. అయితే ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టిందంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి మొరపెట్టిందండి? ఈ రోజున సేవకుని మాట వినటమే కాదండి, ఏదన్నా సమస్య వచ్చినా సేవకునికి తెలియపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవకుని మాట వినటం, సేవకుడు అంటే ఎవరు అనుకున్నారండి? దేవుడే తన యొక్క చిత్తమును నెరవేర్చడానికి, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, తన సత్య స్వార్థను ప్రకటించడానికి ఏర్పరచుకున్న సాధనమే దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. అట్టి సేవకుని మాట వినుట ద్వారా మేలు కలుగుతుంది. అంతే కదండి, అట్టి సేవకుని మాట వినటమే కాదండి, అట్టి వారికి ఏం చెప్పుకుంటుందేమో బాధ, ఆమెకున్న సమస్య, ఆమెకున్న ఇబ్బంది, ఆమెకున్నటువంటి పరిస్థితులను తెలియపరచుకుంటుంది. అయ్యా నీ దగ్గర ఎంతగానో పరిచర్య చేసినటువంటి నా యొక్క పెనిమిటి భక్తి కలిగిన వాడు నీకు తెలుసు, అతడు చనిపోయాడు, ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నాకు ఇద్దరు కొడుకులు తీసుకెళ్లి దాసులుగా పెట్టుకుందాం అనుకుంటున్నాడు. అయ్యా నేను ఏమి చేయాలి? అప్పుడు వారికి కట్టడానికి డబ్బులు లేవు. ఈ రోజు చనిపోతే ప్రియమైన కుటుంబ యజమానుడు చనిపోతే సుమారు 2 లక్షలు 5 లక్షలు అన్నారు, అవునా కదండి? ఈ రోజున ప్రతి ఫెసిలిటీలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో చనిపోతే డబ్బులు ఇచ్చేవారు లేరు, అప్పులు కూడా తీరట్లా. ఈ రోజున ఒకవేళ చచ్చిపోయిన డబ్బులతో కూడా అప్పులు తీర్చుకొని బ్రతుకుతున్నా. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో అలాంటి భాగ్యం లేదు, అలాంటి ధన్యత లేదు. ప్రియ ధర్మిట్ల ఏం జరిగిందో తెలుసా? ఆ అప్పులు ఉన్నటువంటి వాడు వచ్చి తన కుమారులిద్దరిని దాసులుగా పెట్టుకుంటున్నాడు. అయ్యా మరి నేనేం చేయాలండి? అయ్యా పాస్టర్ గారు ఏం చేయాలి నేను చెప్పండి అని చెప్పినప్పుడు అప్పుడు ఎలీషా గారు అంటే, అమ్మ నేను ఒక మాట చెబుతాను చేస్తావా అని అంటే, అయ్యా చెప్పింది చేయటానికే కదా నీ దగ్గరకు వచ్చి నేను మొర పెట్టుకుంటున్నాను, నీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు మొరపెడుతున్నానంటే నీ మాట నేను వినటానికే కదా. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, ఎలీషా గారు అంటున్నాడు నా వలన నీకేమి కావాలను అంటే అక్కడ ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ ప్రశ్న వేశాడు అని అంటే సమాధానం చెప్పే ఉంటది కదండి. ఏం కావాలనుకుంటున్నామంటే, ఏం కావాలనుకుంటున్నానయ్యా నీకు చెప్పుకుంటే నా సమస్యలు తీరిపోతాయి అనుకున్నా, నీకు చెప్పుకుంటే నా యొక్క బాధలు తీరిపోతాయి అనుకున్నా, ఒక సేవకునిగా, ఒక దేవుని సేవకునిగా, దేవుని యొక్క శిశువునిగా, దేవుని ప్రవక్తగా, దేవుని యొక్క దాసునిగా నువ్వు ఉన్నావు కనుక నీకు చెప్పుకుంటే దేవుడికి చెప్పుకున్నట్టేనని చెప్పని ఆమె వచ్చి ఆయనకు సమాధానం చెబుతున్నప్పుడు ఆయన అడిగాడు, ప్రియ దేవుడిలా నా వల్ల నీకేం కావాలన్నప్పుడు ఆమె మాట చెప్పిన తర్వాత ఏమనంటున్నాడంటే చూడండి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప వేరొకటి నా దగ్గర ఏమీ లేదయ్యా అని అంటే ఆయన అంటాడు, నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు దొరకు కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకోనమని, అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల ఉండి
దేవునికి స్తోత్రం చెప్పండి. ఒట్టి కొండలను నింపేటువంటి ఒక అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్ళి అప్పులు తీరాలంటే చేయవలసిన పని ఏంటంటే సేవకుని మాట వినాలి. ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వచనాలను మనం ధ్యానిస్తే, ఈ ఏడు వచనాలను మనం ధ్యానిస్తే, 4వ అధ్యాయం 7వ వచనాలు ధ్యానిస్తే మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ సేవకు సమర్పించుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు సేవకుడు ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు నిండుకుండగానే ఉన్నావు, అయితే నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయమన్నాడు, వేరే యొక్క ఖాళీ కొండలను నువ్వు తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి నీవు నీ కొడుకులు కలిసి ఆ కొండలను నింపాలి. దేవునికి స్తోత్రం. ఆ కొండలకు సువార్త చెప్పాలి, ఆ ఆత్మలకు సువార్త చెప్పాలి. కొండ అనగా కొండ అనగా హృదయము. ప్రియదేవుని బిడ్డలారా, నూనె అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము. కొండ అనగా హృదయము, ఆత్మకు సాదృశ్యము, నూనె అనగా దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీ దగ్గర ఏదైతే ఉందో, నీ భర్త నీకు ఏదైతే నేర్పాడో, అమ్మా ఇదిగో నువ్వు నా దగ్గరకు వచ్చావు కనుక, ఒక సేవకునిగా నా దగ్గరకు వచ్చావు కనుక నేను చెబుతున్నా, నీ భర్త నీకు ఏ అనుభవం నేర్పాడో ఆ అనుభవాన్ని నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ నేర్పించే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలన్నిటిని తెచ్చుకొని వాటిని తలుపు వేసి ఏం చేయమన్నాడని ఆ నూనెను వాటిలో, దేవునికి స్తోత్రం చెప్పండి. అనుభవం మనం నేర్చుకుంటే ఎదుటి వారికి ఉపయోగపడేటట్లుగా ఉండాలండి. హల్లెలూయా. ఈ రోజున ఎవరి అనుభవాలు వాళ్ళకి అయిపోయినాయి, ఈ రోజున ఎవరి యొక్క మాటలు వాళ్ళకి అయిపోయినాయి, ఎవరి సేవకులు వాళ్ళకి అయిపోయిన అన్నట్లుగా ఈ రోజున మనం సేవలు చేస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది చూడండి, ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు అని ప్రశ్నిస్తుంది. ఈ రోజున విశ్వాసులే కానీ సేవకులే కానీ ఆయన సేవకుని మాట విని భయపడేవారు ఎవరు లేరండి యెహోవాకు. దేవునికి స్తోత్రం. ఆయనకు భయపడితేనంట అప్పులు తీరిపోతాయి అంటండి. దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటే, ఆయన సేవకుని మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఇలా చెప్పుకుంటూ పోతే గనురాలైన స్త్రీ ఏమిటి, సారిపోతే విధవరాలు ఏమిటి, ఎంతో మంది దేవుని యొక్క నామమును, దేవుని సేవకుని మాట విని అద్భుతాలు చూసిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. మరణించిన కొడుకులను సహితం బ్రతికించుకున్న వారు ఉన్నారు దేవుని సేవకుని మాట విని. హల్లెలూయా. కాబట్టి మనకిచ్చినటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని మాట గౌరవిస్తే దేవుని మాటను గౌరవించినట్టు. ఎందుకంటే దేవుడు అన్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, నిన్ను చేర్చుకున్నవాడు ఎవరిని, సేవకుని చేర్చుకున్న వాడిని ఎవరు చేర్చుకున్నట్టేనంటండి, దేవుని యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నట్టండి. యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటికి వస్తే రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వస్తే దీవెన, ఆయన వస్తే మనకు సమృద్ధి. దేవుని స్తోత్రం. ఎంతమంది బంధువులను తెచ్చుకుని, ఎంతమంది కుటుంబకులు, రక్త సంబంధికులను తెచ్చుకొని ఆశీర్వాదం ఉండదు. కానీ యేసయ్య మన ఇంటికి రావాలి. యేసయ్య మన ఇంటికి రావాలంటే ఆయనకు ముందుగా ఆయన సేవకులు మన ఇంటికి రావాలి. అటు వారు మన ఇంటికి వచ్చినప్పుడు, వారి మాటకు మనం లోబడినప్పుడు, వారి మాటను బట్టి మనం నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనలను, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన దేవ యేసయ్య నీకు వందనాలు. ఈ సమయంలో ఇప్పటి వరకు చెప్పండి మాటలను బట్టి వందనాలయ్యా. ఇదిగోండి అయ్యా, మేము మాట్లాడిన మాటలు మీరు తోడుగా ఉన్నారు. నిదాసులమైనటువంటి అయ్యా ఇదిగోండి ప్రభు వారుగా నా తండ్రి మేము ఉన్నాం అయ్యా. నీ సేవకుని మాట విని నీకు భయపడేవారు ఈ లోకంలో నా తండ్రి అనేకుల్ని కనపరచండి, లేవనెత్తండి, మంచి అనుభవంలోనికి నడిపించండి. నీ సేవకుని మాట విని మన అవసరాలను తీర్చబడినట్లుగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబానికి నీ తోడు దాచేయమని యేసయ్య నామములో వేడుకొచ్చు. నీ దాసులుగా రెండోవారు అయ్యా మరి చెప్పబోతుండగా కొన్ని మాటలు కూడా అయ్యా అవి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దాసులు మీరు నిలబెట్టుకుని వాడుకుని మాట్లాడుకున్నామని యేసయ్య నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు దయాకరయ్య గారు కొద్ది నిమిషాలు మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన. రాత్రి వేళలో నాయన మీరు కృప చూపిని దాసులు వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అంచె దినాల్లో, కడబరి దినాల్లో, అపాయకరమైనటువంటి జీవితాల్లో దినాల్లో మేము ఉన్నాం ప్రభా. రాత్రి వేళలో నిజమే ప్రభా, మీలో యెహోవాకు భయపడైన సేవకుని మాట వినువాడు ఎవరు అన్నావు ప్రభా. సేవకుని మాట వింటే అద్భుతములు, సేవకుని మాట వింటే సంతోషము, సేవకుని చేర్చుకుంటే
ఎన్నో ఆశ్చర్య కార్యములను మీ లేఖంలో మీరు మాట్లాడినందుని స్తోత్రాలు. యేసయ్యా, ఇదిగో ఈ రాత్రి నాయన ఈ దినాన్ని చూడక నిన్ను స్తుతించలేక ఎంతో మంది గతించిపోతా ఉన్నప్పటికీ ఈరోజు ఎందుకో నీ అపారమైన ప్రేమతో ఈ రాత్రి వేళ క్రమకొడికలో నిన్ను స్తుతించుకోవడానికి ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. దయగలిగిన రాజా, ఈ స్థలములో ప్రభా మాటల ద్వారా పాటల ద్వారా వాక్యము ద్వారా నిన్నెక్కడిని గాయపరిచుంటూ మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా, ఇదిగో నాయన, ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ పనిని మహిమనుంచండి. నీ మాటలు వీక్షించిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ బలహీనతలు అనారోగ్యములున్నా, ఏ వ్యాధులు శోధనలు రోధులు రుగ్మతలు ఉన్నా కానీ నాయన మీరు బంధించండి నాయన. మీ స్తోత్రాలు. ప్రతి బిడ్డ పనిని మీ ఉదయ కిరీటాన్ని దయింపజేయండి ప్రభా. నీ మహిమ కిరీటాన్ని వారి పైన అనుగ్రహించండి, కృప చూపండి నాయన. మీ స్తోత్రాలు ప్రభా. అనారోగ్యములతో, కుటుంబ సమస్యలతో, వ్యాధులతో, శోధనతో, అప్పుల భారాల్లో కురింగిపోతూ అయా వేదనతో సతమతమవుతున్న ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి. మీరు రక్తంతో కడగండి ప్రభు. నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నారు ప్రభా. మా గ్రామంలో ఏలుబడి చేస్తున్న ప్రతి దోషమును మీరు బంధించండి. ప్రతి శేఖర శక్తులు మీరు లయపరచండి నాయన. మీ స్తోత్రం. ప్రతి దురాత్మ శక్తులు మీరు కాల్చివేయండి ప్రభు. ప్రతి కుటుంబంలో సంతోషమని కలుగజేయండి యేసయ్యా. నిత్యమునైనా ఇదిగో హోషేయ భక్తుడితో మీరు మాట్లాడుతున్నారు. నిత్యము నీవు నాకున్నట్లుగా నేను నీతో నిబంధన చేసుకున్నానన్నావు ప్రభు. యేసయ్యా, మీరు నిబంధన చేసుకున్నవారు కానీ ప్రభా, నీ నిబంధనని మేము మీరిపోతామన్నాము ప్రభా. మమ్మల్ని క్షమించండి. నీ మాటకు లోబడలేకపోయాం, నీ వాక్యానుసారంగా జీవించలేకపోయాం, అపవిత్రమైనటువంటి వారుగా నాయన మేమన్నాము ప్రభా. మమ్మల్ని క్షమించండి. చూపులోను, మాటలోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను ఎక్కడ తప్పిపోయి ప్రభా నిన్ను దుఃఖపరిచిన సందర్భాలు మా జీవితంలో కలిగి ఉన్నాయో ప్రభా. మమ్మల్ని క్షమించండి యేసయ్యా. మా దేశాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో నాయన తరుడు నాయన భయంకరమైనటువంటి నాయన మరల నాయన ఇదిగోనైనా ఆ యొక్క శోధన బయలుదేరుతా ఉన్నది ప్రభా. దాని కోకటి వేళ్లతో సహా ఈ రాత్రి కలసలు ఇప్పుడే పీకి వేయబడును గాక నాయన. ప్రతి విధమైనటువంటి అనారోగ్యము యేసు నామములో కాల్చి వేయబడును గాక నాయన. మా దేశమును మీరు స్వస్థపరచుడు ప్రభు. మా దేశ ప్రజలను మీరు స్వస్థపరచుడు నాయన. యేసయ్య, మా దేశం మీదకి రాబోతున్నటువంటి గొప్ప విపత్తులు యేసు నామములో మీరు తరిమి కొట్టండి ప్రభు. నీ స్తోత్రాలు నాయన. యేసయ్య, హాస్పిటల్లో బాధపడుతున్న వేదనతో, రోగములతో, అనారోగ్యములతో కురిగిపోతూ ఎన్నో సమస్యలతో కొట్టుబిట్లాడుతున్నటువంటి బిడ్డలందరూ పనిని మహిమనుంచండి. దయగలిగిన రాజా, కడుపుల గడ్డలు, క్యాన్సర్ వ్యాధులు ప్రభు, ఇదిగో షుగర్లు, బీపీలు, అలాగనే ప్రభు బ్లడ్ సమస్యలు, నాయన బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరూ పైన నీ యొక్క కృపను చూపడి సహాయం చేయడి నాయన. యేసయ్యా, ఇదిగో ప్రభు ఒక్కసారి మా చంద్రలపాడు ప్రాంతాన్ని మీరు దర్శించండి నాయన. ఇదిగో మీ ప్రాంతంలో ఒక్కరైన నీతిమంతులు కనబడితే మీ పట్టణంలోనే రక్షిస్తారని మీరు సెలవిచ్చారు ప్రభు. యేసయ్యా, నీ వాగ్దానం నెరవేర్చబడాలి ప్రభు. ఎవరు కూడా నాయన అపవిత్రమైనటువంటి వారు కనబడకూడదు ప్రభు. ప్రతి మోకాలు కూడా నీ సన్నిధిలో మోకరించాలి ప్రభు. ప్రతి నాలుకని స్తుతించాలి ప్రభు. ప్రతి చేతులని నీ గాన ప్రతిగానములు చేయాలి ప్రభు. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు యేసయ్యా. ఈ మాటలు వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా గ్రామం అంతట్లో కూడా ప్రభా నాయన యవన బిడ్డలు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు ప్రతి బిడ్డ కూడా రాత్రి కలసలు వాళ్ళు తలంపులు మార్చబడనగాక నాయన. గొప్ప కార్యములు మీరు జరిగించండి ఓ ప్రభా. నీ కొందరు ప్రభా మేము ఈ స్థితిలో ఉండటకు నిత్యము నాయన మాకు భక్తి నేర్పినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. ఇదిగో మా మధ్యలో ఉన్నటువంటి నాయన మరి కొడవటికలు, కోనపల్లిలో పరిచర్య చేస్తున్న దాసులు, దాసులను బట్టి మీ స్తోత్రాలు అయా. ఇదిగో ప్రభు కొత్త పనులు పరిచర్య చేస్తున్న దాసుడు, దాసులను వారి పరిచర్యను మీరు దీవించండి అయా. నిత్యము మాకు సహాయపడుతున్న ప్రతి హస్తములను మీరు దీవించండి ప్రభా నాయన. మాకున్న ప్రతి అవసరతలు మీరు తీర్చండి ప్రభా. ఓ ప్రభా, ఈ రాత్రి వేళలో మరొకసారి నేను స్తుతిస్తున్నాం ప్రభా నాయన. పగలంతా మా ప్రయాణాల్లో తోడుగుండి రాత్రి వేళలోకి తీసుకొచ్చినది నీ స్తోత్రాలు. ఓ ప్రభా, 25వ తారీఖు ప్రభా నాయన ఇదిగో నేను ఆగస్టు 25వ తారీఖు జరుగుతున్నటువంటి నాయన సేవకుల సెమినార్ లో మీరు గొప్ప కార్యములు జరిగించాడు ప్రభా. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా నాయన. అయా ఇదిగో జేమ్స్ అయ్య గారిని అలాగనే నాయన వారి కుమారులు, గోడలు, మనముల సంతానం మీరు దీవించాడు ప్రభా నాయన. గొప్ప మహిమతో నింపండి నాయన. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని దాసులు కావలసిన సమృద్ధి మీరు కలుగు చేయండి ప్రభా.
యేసయ్యా మీ కొందలో ప్రతి ఆటంకములు సాతాను శక్తులు లయపరచడం ప్రభు నీకు వందనాలు. అయ్యా నిదాసులుగా మీరు చేస్తున్న ప్రార్థన ఆలకించండి. ఇదిగో ప్రభు నాయన మరి ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు దీవించండి. అయ్యా ఇదిగో నాయన గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు లేని గర్భిణీ స్త్రీలు మీరు దీవించండి. వివాహాలు లేని వారికి వివాహాలు అనుగ్రహించండి. అయ్యా గృహము లేని గృహాలను మీరు అనుగ్రహించండి ప్రభు. వేదవరాల పట్ల వేచమని తండ్రి లేని వారికి న్యాయం తీరుస్తానన్నావు ప్రభా. అట్టి కృపను దయచేయండి. మీ వాగ్దానములు నెరవేర్చండి. ఈ రాత్రి వేళలో క్రమ కొడుకులు మీరు తోడుకున్నారు. ప్రార్థించమన్న ప్రతి బిడ్డ పని మహిమనిచ్చండి. ఈ రాత్రి అంతా కూడా నాయన మేము ఆత్మ వెలుగుతో స్థుతించే బిడ్డలుగా ఉన్నట్లు మీ యొక్క కృపను మాకు కలుగు చేయండి ప్రభా. ఇదిగో నీ మాటల ద్వారా ప్రార్థన ద్వారా హెచ్చుపుగా హేళనగా మేము పాడి ఉంటే అయ్యా మమ్మల్ని అందరినీ కూడా క్షమించి ఈ రాత్రి వేళలో మా పానములన్నీ మీ పాదముల చెంత నాయన చేర్చుకుంటూ మేము అడిగిన మనములన్నీ కూడా అడిగి పొందుకున్నామని నామన్నావు ప్రభా. అట్టి విధంగా కృప చూపి సహాయం చేయగలరని యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునికి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్త విజయం, సిలువ రక్త విజయం, అపాధిక విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సమాధాన సహవాసం నీ మాటలు వీక్షించిన ప్రతి కుటుంబానికి, స్థలంలో మాకరించిన బిడ్డలకు, నిదాశ్రమైన మా కుటుంబాలకు నీ కృప సదాకాలము తోడైన నడిపించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ప్రైజ్.